గురించి తలలు ఉన్నాయి కాబట్టి ఈ తల భాగము ముఖ్యము. ఈ తల నుండి పుట్టినవాడు బ్రాహ్మణుడు కాబట్టి అతి శ్రేష్ఠుడు అన్నారు. ఇతని వృత్తి ఏంది? వేదాలు చదువుకోవాలి, పురాణాలు, ఇతిహాసాలు, మంత్రోచ్చరణ, ఇలా చదువుకు సంబంధించి పురాణాల గురించి, ఇతిహాసాల గురించి ఈ బ్రాహ్మణుడు చదువుకోవాలి. ఇతని వృత్తి ఏంటంటే పంచాంగం చెప్పడము, పెళ్ళిళ్ళు చేయడము, శ్రార్థాలు చేయడము, పద్దినాలు పెట్టడము, అనగా మంచి చెడు ఏ పని చేయాలన్నా కూడా ఈ బ్రాహ్మణుడు అనేవాడు అది అతని యొక్క వృత్తి. ఇక రెండో వర్ణం క్షత్రియుడు. ఈ క్షత్రియుడు బలవంతుడు. ఇతని పని రాజ్యాన్ని ఏలటం, రాజ్య పరిపాలన చేయటం, రాజ్యంలోని ప్రజలందరికీ సుపరిపాలన అందించటం, మంచి న్యాయమైన పరిపాలనను అందించడం ఇతని యొక్క వృత్తి. ఇక మూడవ వర్ణము వైశ్యుడు. ఈ వైశ్యుడు వ్యాపారం చేయడం ఇతని వృత్తి. నాలుగవ వర్ణం శూద్రులు. ఈ శూద్రుల్లో నానా రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. వర్మ, శర్మ, గుప్తా ఈ ముగ్గురు తప్ప మిగతా జాతులన్నీ కూడా శూద్రులే. ఈనాడు మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పుకుంటున్న కులాలు రెడ్లు, కమ్మలు, నాయుళ్ళు, వెలమలు, బలిజలు, కాపులు, ఇలా తమ యొక్క గొప్పల గురించి వర్ణించుకుంటున్నటువంటి ఈ కులాలన్నీ కూడా శూద్రులే. పై ముగ్గురికి ఈ కులాలు సేవలు చేయవలసిందే. ఆహారం కావాలంటే రైతు పంటను పండించి ఆహార ధాన్యాన్ని ఇవ్వాలి. వారికి బట్టలు కావాలంటే నేతగాడు నేసి బట్టలు తయారు చేసి ఇవ్వాలి. వాళ్ళకు తల వెంట్రుకలు పెరిగి గడ్డం పెరిగితే కటింగ్ చేసి షేవింగ్ చేయడానికి మంగళవాడు కావాలి. బట్టలు మాసిపోతే వాటిని ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వడానికి చాకలివాడు కావాలి.